వర్షాకాలంలో బయట జోరు వర్షం కురుస్తుంటే నోటికి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. బజ్జీ, పకోడీ వంటి స్నాక్ తో పాటు వర్షానికి పర్ఫెక్ట్ స్నాక్ మరొకటి ఉంది. అదే స్వీట్ కార్న్. వర్షాకాలంలోనే విరివిగా లభించే ఏ స్వీట్ కార్న్ ను ఉడికించి తిన్నా, కాల్చి తిన్నా ఎంతో రుచిగా ఉంటుంది. వర్షాకాలంలోనే స్వీట్ కార్న్ కు మంచి డిమాండ్ ఉంటుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. వర్షాకాలంలో ముసురు వర్షం పడుతుంటే నాలిక మీద టేస్ట్ బడ్స్ నాట్యం ఆడుతూ ఉంటాయి. ఏదో ఒక ఆహారం వేడివేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది. అయితే మనం ఇంట్లో పకోడీ, బజ్జీ వంటివి వేసుకొని తింటూ ఉంటాము. అయితే ఎప్పుడు నూనెలో స్నానం చేసే ఇటువంటి స్నాక్ ఐటమ్స్ కాకుండా ఇటు నాలుకకు రుచిని అందించి అటు వంటికి ఆరోగ్యాన్ని కూడా అందించే, అదేవిధంగా వర్షాకాలంలోనే విరివిగా లభించే ఒక స్నాక్ ఐటమ్ గురించి నేను ఇప్పుడు చూపిస్తున్నాను. అదే స్వీట్ కార్న్. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. దీనిని మన దేశంలో ఎక్కువగా ఖరీఫ్ పంటగా సాగు చేస్తుంటారు. అందుకే ఈ సీజన్లో ఎక్కువగా లభిస్తుంది. ఇంకా ఆగస్టు మాసం నుండి అయితే దీని లభ్యత ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు కూడా రోడ్ల మీద ఈ స్వీట్ కార్న్ ఎక్కువగా మనకు కనిపిస్తుంది. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు ఎంత బాగా ఈ స్వీట్ కార్న్ని కాలుస్తున్నారో చూస్తున్నాము. అంటే ఎవరైతే ఈ స్వీట్ కార్న్ లవర్స్ ఉంటారో వారి అభిరుచికి అనుగుణంగా దీనిని కాల్చుకొని తినడము, లేదంటే ఉడకబెట్టుకొని తినడం వంటివి చేస్తూ ఉంటారు. ఇక ఈ కాల్చిన ఉడకబెట్టిన స్వీట్ కార్న్ మీద నిమ్మకాయతో పాటు ఉప్పు, కారం ఇటువంటివి పూసి తింటే ఎంతో టేస్ట్గా ఉంటుంది. అయితే ఈ స్వీట్ కార్న్ వల్ల రుచి మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా అనేకం ఉంటాయి. స్వీట్ కార్న్లో ఫైబర్, విటమిన్ బి, విటమిన్ సి, ఫోలేట్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. జీర్ణక్రియకు సహాయపడడంతో పాటు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయని చెప్పుకోవచ్చు. అంటే చూడొచ్చు, మనము ఎక్కువగా వర్షాకాలంలో ఏదో ఒక స్నాక్ మనకి తినాలనిపిస్తూ ఉంటుంది. వర్షాలు పడుతున్నటువంటి సమయంలో వేడివేడిగా. అయితే ఎప్పుడు బజ్జీ, పకోడీ ఇలాంటివి కాకుండా ఇటువంటి ఆరోగ్యకరమైనటువంటి స్నాక్ ఐటమ్స్ని తినడం ఎంతో మంచిదని కూడా వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. సో చెప్పండి, మీకు స్వీట్ కార్న్ అంటే బాగా ఇష్టమా? బాగా ఇష్టం. ఇంకా వర్షం పడేటప్పుడు ఇంకా ఎక్కువ ఇష్టమా? కాల్చిన స్వీట్ కార్న్ తింటారా, లేదంటే ఉడకబెట్టిందా? కాల్చింది ఎక్కువ తింటాను నేను. తీసుకుంటున్నారు కదా, ఎలా తింటారు? దీని కాంబినేషన్ ఏం తింటారు? దీని కాంబినేషన్ సాల్ట్ ఇంకా పెప్పర్ బాగుంటుంది. ఇంకా దాంట్లో మంచి కాంబినేషన్. ఈ వర్షాకాలం కదా, బాగానే ఉంటుంది. ఇంకా టేస్ట్ ఉంటుంది. అందుకని 3 తీసుకెళ్తున్నాను. ఇంకా అందరు తింటాం, ఫ్యామిలీ మొత్తం అని. చూడొచ్చు, ఫ్యామిలీ మొత్తం కలిసి తినడానికి, వర్షాకాలంలో వేడివేడిగా తినడానికి కూడా ఇటు కాల్చిన స్వీట్ కార్న్తో పాటు ఉడకబెట్టిన స్వీట్ కార్న్ కూడా తింటున్నామని ఇక్కడకు వచ్చినటువంటి కస్టమర్లు చెప్తున్నారు. సో మనతో పాటు ఇక్కడ ఈ స్వీట్ కార్న్ని తయారు చేసేవారు ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రజెంట్ ఎట్లా ఉంది ధర స్వీట్ కార్న్ది? ధర 25 రూపీస్. 25 రూపీస్ ఈచా? సో రెస్పాన్స్ ఎట్లా ఉంది? కస్టమర్లు కొంటున్నారా? కొంటున్నారు మేడం. ఓన్లీ కాలుస్తారా? ఉడకబెట్టి ఓన్లీ కాలుస్తారు మేడం. ఓన్లీ కాలుస్తారు. సో వర్షాకాలంలో ఎట్లా ఉంటుంది సీజన్? సీజన్ మంచిగా ఉంటుంది మేడం. మంచిగా ఉంటుంది. 2 నెలలు మంచిగా నడుస్తుంది. 2 నెలలు మంచిగా ఉంటుందా? ఓకే. చూడొచ్చు, వర్షాకాలం అన్ని రోజులు కూడా ఈ గిరాకీ అంటే స్వీట్ కార్న్కి బాగా రెస్పాన్స్ ఉంటుంది. ఎక్కువ మంది కొనుగోలు చేస్తూ ఉంటారని కూడా చెప్తున్నారు. ప్రజెంట్ అయితే ఒక్క స్వీట్ కార్న్కి 25 రూపాయల వరకు కూడా ధర పలుకుతుందని చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే వర్షాకాలంలో వర్షం కురుస్తున్నప్పుడు ఒక మంచి కాంబినేషన్ స్నాక్గా అయితే ఈ స్వీట్ కార్న్ని భారీగా కొనుగోలు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.